అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి. మరోవైపు సీనియర్లు పార్టీని వీడడంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో ఉంది. దీంతో పొత్తుల కోసం స్నేహహస్తం చాచింది. ఇందులో భాగంగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం తెలంగాణ భవన్లో ఇరు పార్టీల అధినేతలు మీడియా ముందు మాట్లాడుతూ పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు రేపు అనుకుంటాం. లేదు ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికలీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు, మీకు కూడా సస్పెన్స్ ఉండదు కదా. పెద్దపల్లి నుంచి చేద్దా, వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా, ఏం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్ కూడా చేయొచ్చు, జనరల్ సీట్ కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు, నేను ఇంకా దానితో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది? చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి. దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడ్డ ఈ పరిస్థితుల్లో సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీని రెండింటినీ కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాగర్ కర్నూల్, వరంగల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటానంటున్న ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు, వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తాం. బట్ తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు. మొత్తం మీద రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం అంటే బీఆర్ఎస్ స్థాయికి బీఎస్పీ ఎదిగిందా, లేక బీఎస్పీ స్థాయికి బీఆర్ఎస్ పడిపోయిందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఎస్సీ, ఎస్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దళిత బంధు పథకం పేరు చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్తో చేతులు కలపడాన్ని బీఎస్పీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.